నమస్తే. సమయం 6 గంటల 30 నిమిషాలు అవుతుంది. నేను ఈ వీడియో చేసే సమయం ఇది. ఇంకొక గంటన్నర సేపట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ బయటకు రాబోతున్నది. సో ఆల్మోస్ట్ కౌంటింగ్ కూడా దాదాపు ఎండింగ్కి వచ్చిందనే చెప్పాలి. నేను కౌంటింగ్ కేంద్రం లోపల మీడియా సెంటర్లో ఉండి నేను మాట్లాడుతూ ఉన్నా. సో నల్గొండ టౌన్లో ఉన్న ఒక గోడౌన్లో ఈ ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతూ ఉంది. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకు తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్లో కౌంటింగ్ టోటల్ కంప్లీట్ కాబోతున్నది. అశోక్ ఎలిమినేషన్ కంప్లీట్ అయిపోయింది. ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఎలిమినేషన్ కూడా మరికొద్ది సేపట్లో కంప్లీట్ కాబోతున్నది. నాకున్న సమాచారం ప్రకారం అశోక్ ఎలిమినేషన్కి సంబంధించిన విషయానికి వస్తే 167 ఓట్ల మెజారిటీతో మల్లన్న ఈ ఎలిమినేషన్లో ముందంజలోనే ఉన్నాడు. యాక్చువల్గా మనం నిన్న కూడా అనలైజ్ చేసినాము. చాలా క్లియర్గా మల్లన్న గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 99.99% మల్లన్న గెలుస్తాడు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రాకేష్ రెడ్డికి ఛాన్స్ లేదని మనం చెప్పినాం. సో అదే జరగబోతున్నది. మల్లన్న గెలవబోతున్నాడన్న ప్రకటన మాత్రమే మిగిలి ఉన్నదని మనకు అర్థమవుతున్నది. అశోక్కి సంబంధించిన కౌంటింగ్లో దాదాపు 10,000కు పైన మల్లన్నకు పడ్డాయి, 9,900 అట్లా రాకేష్కి పడ్డాయి. సో 167 లీడ్ కనిపిస్తున్నది అశోక్ సంబంధించిన దాంట్లో. అండ్ ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఎలిమినేషన్ స్టార్ట్ అయింది. ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్లో కూడా దాదాపుగా 30% ఓట్స్ చాలామంది ఒకటో నెంబర్ కేసి వదిలేసినారు చాలామంది. సో ఐ థింక్ నేను అనుకోవడం, నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే 30% టోటల్గా ఓట్స్ అన్నీ కేవలం ఒకటో నెంబర్కి వేసినారు. ప్రేమేందర్ రెడ్డికి వేశారు. సెకండ్ ప్రియారిటీ ఓటు ఎవరికి వేయలేదు, కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఇట్లా ఆల్మోస్ట్ ఒక 30% ఓట్ని మనం సైడ్ చేయొచ్చు. సో ప్రేమేందర్ రెడ్డికి 43,000 ఓట్లు ఉన్నాయి, ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు. సో ప్రేమేందర్ రెడ్డికి ఫస్ట్ ప్రియారిటీ వేసిన వాళ్ళు సెకండ్ ప్రియారిటీ ఎవరికి వేశారనేది కీలకం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అశోక్ ఎలిమినేషన్ తర్వాత మల్లన్నకు వచ్చిన ఓట్లన్నీ అండ్ రాకేష్ రెడ్డికి వచ్చిన ఓట్లన్నీ. సో మల్లన్నకు వచ్చిన ఓట్లు అన్ని కౌంట్ చేస్తే 1,34,000 ఓట్లు వచ్చినాయి. అండ్ రాకేష్ రెడ్డికి 1,15,000 ఓట్లు వచ్చినాయి ఇప్పుడున్న దాని ప్రకారం అశోక్ ఎలిమినేషన్ తర్వాత. అంటే దాదాపు ఇంకొక 19,000 లీడ్లోనే మల్లన్న కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ద్వారా రాకేష్ రెడ్డి గెలవాలి అనుకుంటే ఈ 20,000 క్రాస్ అవ్వాలి అండ్ 1,55,000 మెజారిటీ సాధించాలి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఏంటంటే, 1,55,000 మెజారిటీ సాధించడం అన్నది ఎవరికీ సాధ్యం కాదు. మల్లన్నకు కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు, రాకేష్ రెడ్డికి అసలు ఛాన్సే లేదు. సో ఇక్కడ పాయింట్ ఏం నడుస్తున్నదంటే, ఎలక్టెడ్ ఆర్ డిక్లేర్డ్ అని 2 వర్డ్స్ని ఇక్కడ వాడుతూ ఉంటారు ఈ ఎలక్షన్లో. ఒకవేళ 1,55,000 మెజారిటీని కనుక రీచ్ అయితే వాళ్ళని ఎలక్టెడ్ అంటారు. ఒకవేళ 1,55,000 రీచ్ కాకపోయినా ఎవరైనా రాకేష్ రెడ్డికి బిఫోర్, అంటే ఫస్ట్ మల్లన్న, సెకండ్ రాకేష్ రెడ్డి, ఆ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరు ఎలిమినేట్ అయిన తర్వాత రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఎక్కువ ఓట్లు మల్లన్నకు ఉన్నాయి కాబట్టి డిక్లేర్డ్గా ప్రకటించడం జరుగుతుంది. అంటే 2 ఆల్మోస్ట్ సేమే, బట్ డిక్లేర్డ్ అన్న పదాన్ని అక్కడ వాడతారు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, 43,000 ఓట్ల ప్రేమేందర్ రెడ్డికి పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓట్స్లో సెకండ్ ప్రియారిటీ ఓటు ఎవరికి వేశారు? ఇప్పుడు దీని మీదనే పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నాడు రాకేష్ రెడ్డి. కానీ ఇక్కడ 30% ఆఫ్ ది ఓట్స్ ఎగ్జాస్టెడ్ అయినాయి. అంటే కొంతమంది ఒకటో గుర్తుకేశారు, కొంతమంది ఒకటో గుర్తుకేసి ఫస్ట్ ప్రియారిటీ వేసి వదిలేశారు. కొన్ని ఓట్లేమో చెల్లని ఓట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కలిపితే ఒక 30% సైడ్కి పోతే ఆల్మోస్ట్ ఒక 25,000 మధ్యలోనే ఉన్నది. సో 25,000 ఓట్లు 25,000 గంపగుత్తగా రాకేష్ రెడ్డికి పడ్డా మల్లన్నని రీచ్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువగా ఉన్నది. సో పడే అవకాశం ఎట్లాగో లేదు. అండ్ ఇంకొక 2 అభ్యర్థుల ఓట్లు ఉన్నాయి. జడ్సన్ అండ్ ధర్మ సమాజ్ పార్టీకి చెందిన దుర్గా ప్రసాద్ మహారాజ్ పోటీ చేసిండు. వాళ్ళిద్దరి ఒకరికి 2,000 పడ్డాయి, ఇంకొకరికి 2,000 పడ్డాయి. ఆ 4,000 ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ కూడా ఇంకా జరగాల్సి ఉన్నది. సో అందులో కూడా మేబీ నేను అనుకోవడం 50-50 వచ్చినా ఇక్కడ ఎవరు ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన దాంట్లో 70% ఓట్లు ఒకవేళ రాకేష్ రెడ్డికి పడ్డా గెలవడానికి అవకాశం లేదు. మల్లన్నని రీచ్ అయ్యి ఒక ఓటు ఎక్కువగా వచ్చి ఫస్ట్ ప్లేస్లో నిలవడానికి అవకాశం లేదు. సో ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే, మ్యాజిక్ ఫిగర్ 1,55,000 చేరుకోవడం అసాధ్యం. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటంటే, ఎవరు టాప్లో ఉంటే వాళ్ళని గెలుపు అభ్యర్థిగా గెలిచిన వాళ్ళుగా ప్రకటిస్తారు. సో ఇది ఆల్మోస్ట్ దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తున్నది. 19,000 లీడ్ మెజారిటీలో ఉన్న తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి ఓట్లు కంప్లీట్ అయిన తర్వాత కూడా, సెకండ్ ప్రియారిటీ ఓటు కౌంట్ చేసిన తర్వాత కూడా నేను అనుకోవడం 13 నుంచి 15,000 ఓట్ల మధ్యలో ఆయన లీడ్ సాధించే అవకాశం ఉంది. ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఓట్లో కొంత రాకేష్ రెడ్డి మెజారిటీ సాధిస్తాడు. 5 నుంచి 6,000 మధ్యానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకున్న సమాచారం. సో ఏ లెక్కన చూసినా ఆయన 13 నుంచి 15,000 ఓట్ల లీడ్తో మల్లన్న గెలుపుని ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నేను కౌంటింగ్ కేంద్రం వద్దనే ఉన్నా. సో మరి కాసేపట్లో ఐ థింక్ నేను అనుకోవడం ఇంకా
ఈ ఈ కౌంటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ప్రకటించే నాటికి ఇంకొక 1 అవర్ పట్టే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్. నేను మల్లన్నతో కూడా బయట మాట్లాడడం జరిగింది. సో ఆయన కూడా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. రాకేష్ రెడ్డి కూడా ఇదే కౌంటింగ్ హాల్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ ఎలక్షన్ కౌంటింగ్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. నిన్న కొంత హడావుడి, కొంత గొడవ వాతావరణం జరిగింది, కానీ ఇవాళ ప్రశాంతంగానే ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా ముందుకు సాగుతున్నట్టయితే కనిపిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అభ్యర్థులు పెట్టిన ఖర్చు కంటే ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ కోసం పెట్టిన ఖర్చు ఎక్కువగా కనిపిస్తున్నది. చాలా దారుణం అసలు. 4 రోజులు కౌంటింగ్ అంటే ఎలక్షన్ ప్రాసెస్, ప్రొసీజరు, ఇట్లాంటి ఎలక్షన్స్ ఏ రకంగా త్వరితగతిన రిజల్ట్ రావాలన్న విషయంలో ప్రభుత్వాలు ఆలోచించాలి. పోలీసులు సఫర్ అవుతున్నారు, మీడియా సఫర్ అవుతున్నది, వేలాది మందికి భోజనాలు, దాదాపు 900 మందికి పైగా ఇక్కడ డ్యూటీలో, ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తూ ఉన్నారు. పోలీసులు ఉన్నారు ఇంకా బయటే. సో ఇట్లాంటి ఎలక్షన్ ఎట్లా అన్నది కూడా దీని తర్వాత మనం ఒక విశ్లేషణ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. సో దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో ఎప్పటికప్పుడు మన తొలి వెలుగులో లేటెస్ట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటా. పక్కా ఒకటి మాత్రం ఖాయం, తీన్మార్ మల్లన్న గెలిచిండు అని మనం ఆల్మోస్ట్ చెప్పొచ్చు. అఫీషియల్ ప్రకటనే మిగిలి ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.